హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు హైదరాబాద్కు అతి దగ్గరలో ఉన్న లోటస్ టెంపుల్ను చూపిస్తాను. ఇది ఎక్కడ ఉందంటే హైదరాబాద్ టు వికారాబాద్ తాండూరు వెళ్ళే రూట్లో హిమాయత్ నగర్ దగ్గర ఉందన్నమాట. ఇది చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఎప్పుడు రద్దీగా ఉంటుంది. వీకెండ్స్ అయితే మరీ ఎక్కువ రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంను నేను మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి ఒకసారి. బయట నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. లోటస్ ఫ్లవర్ పైన గుడి మొత్తం డిజైన్ చేసిండ్రు. రెండు సైడ్లకు ఈ పూర్ణ కుంభాలను సెట్ చేసిండ్రు. చుట్టూ చెట్లు పచ్చదనంతో చాలా బాగుంటుంది ఇక్కడ వాతావరణం అంతా. ఇక్కడికి వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి కానీ మనం కూర్చోవడానికి కానీ చాలా బాగుంది ఇక్కడ పూర్ణకుంభం పక్కకు కొన్ని ఫొటోస్ దిగేసి పూర్ణకుంభం వెనక సైడ్ నుంచి గుడిలోకి వెళ్తున్నాము. ఇక్కడ దీని వెనక ఒక రెస్టారెంట్ కూడా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్నాక్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇక్కడ తీసుకొని తింటుంటారనమాట. చాలా బాగుంటాయి ఇక్కడ స్నాక్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ. ఇక్కడ కూడా ఒక గుడి పక్కకు కూడా కొన్ని ఫొటోస్ దిగినాం మేమైతే. ఇక్కడ నుంచి గుడిలోకి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం టెంపుల్ మొత్తం ఆకుపచ్చగా మంచి టెంపుల్ పరిసరాలు మొత్తం మంచి గడ్డితోని పూల చెట్లతోని చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట ఇక్కడ వాతావరణం. ఇక్కడికి వచ్చినామంటే అసలు మనకు వెళ్ళాలనిపించదు, అంత బాగుంటుంది. ఇక్కడ గుడిలోకి ఎంట్రన్స్ ఇది. ఇక్కడ నుంచి వెళ్ళి అటు నుంచి రావడానికి ఉన్నాయన్నమాట రెండు దారులు. పక్కకి రెండు సైడ్లకు గజరాజులను ప్రతిష్ఠించారు. ఇక్కడ నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ పూజలు చేస్తుంటారు. ఇక్కడ శివలింగం బాగా ఫేమస్ అన్నమాట. ఇక్కడ ఎప్పటికీ అభిషేకాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. పంతులు గారు ఎప్పటికీ పూజలు నిర్వహిస్తూనే ఉంటారనమాట. ఇక్కడ గుడి చుట్టూ చూడండి, అందరూ దేవతామూర్తుల విగ్రహాలు, దేవతామూర్తుల విగ్రహాలన్నీ పెట్టారు. ఇక్కడ గ్లాసెస్లో ఉన్నాయన్నమాట. బయట నుంచి మనం చూసి వాటిని పాడు చేయకుండానే మంచిగా సెట్ చేశారు. ఇక్కడ ఈ గుడిలోకి అంతా పాలరాతితో నిర్మించి ఉంది కాబట్టి ఇక్కడ పాలరాతి ఉంది కింది సైడ్ బాగా, కాబట్టి మొత్తం చల్లగా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా. చాలా బాగుంటుంది. ఈ గుడిని చూడని వాళ్ళు ఎవరైనా వచ్చి దర్శించుకోండి. పిల్లల్ని తీసుకొని వచ్చేసి పిల్లలకు కూడా ఇక్కడ మంచిగా ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. గుడిలో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. మేము దేవునికి దండం పెట్టుకొని కింది సైడ్కి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇవతల సైడుకు బయటకు రావడానికి అన్నమాట ఎగ్జిట్. ఇక్కడ సైడ్ కూడా గజరాజు విగ్రహం మరియు పూర్ణ కుంభం కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ గజరాజు దగ్గర కూడా ఫొటోస్ దిగడానికి ఉన్నది. ఇక్కడ కమలం పువ్వు పక్కకు ఇట్లా ఫోటోలు దిగడానికి, ఫోటోషూట్ కోసం అని చాలా బాగుంది. ఇక్కడ అందరు ఫోటోలు దిగుతుంటారు. చూడండి, మా శరత్ బాబుతోని, మా మరదలు ఆరాధ్యతోని ఫోటోలు దిగుతుంటారు నేను. ఈ టెంపుల్ హైదరాబాద్కు దగ్గరగా ఉండటం వల్ల ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ఎప్పుడు కూడా భక్తుల తాకిడితోని బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఎప్పుడూ వస్తూనే ఉంటారు అందరూ. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగాము మేము. చూడండి టెంపుల్ ఎంత చక్కగా అనిపిస్తుందో, కన్నుల విందుగా ఉంటుంది టెంపుల్. చూడని వాళ్ళైతే వచ్చి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అందరూ. చాలా బాగుంటుంది టెంపుల్. మేమైతే చాలాసార్లు వెళ్ళాము ఇక్కడ మా తమ్ముడు, మా బ్రదర్లు కూడా కొన్ని ఫొటోస్ దిగారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు చాలాసార్లు వెళ్తుంటాము ఇక్కడికి. బయట నుంచి చూస్తే చూడండి గుడి
ఎంత బాగా అనిపిస్తుందో చక్కగా. చూడండి ఎంత బాగుందో గుడి వాతావరణం అంతా. వీళ్ళు చూసుకొని హైదరాబాద్ దగ్గర, హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న వాళ్ళు దర్శించుకోండి, వచ్చి దర్శించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగుంది గుడికి ఎదురుగా గజస్తంభం, చాలా బాగున్నాయి ఇక్కడ. తప్పనిసరిగా రండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.